దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ తో బతుకుతున్నారో ఏమో తెలియదు. కానీ చాలా మంది సెలబ్రిటీలు కూడా ఎవరికి దోచినట్టు వాళ్ళు నెక్లెస్లకు, డైమండ్లకు, కానీ బంగారాలకు, వింగులకు అసలు లేని యాడ్లు అంటా లేదు. ప్రతి ఒక్కరు జస్ట్ ఇట్లా కన్సల్ట్ అయితే చాలు చెప్తారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు సార్కు పెద్ద సిక్కి ఆచిపడ్డది. ఆయన సూర్య డెవలపర్స్ అని చెప్పి ఒక రిలేటెడ్ దానికి ఏదో ప్రమోషన్ చేసేది కదా, దాని మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి, వాదనలు వచ్చేసరికి దీని మీద మహేష్ బాబు సారు దగ్గర 3 కోట్ల మీదికించే రెమ్యునరేషన్ తీసుకున్నాడంట యాడ్ కోసానికని. దానికోసానికని చెప్పి ఈడీ అధికారులు మహేష్ బాబు సార్కు నోటీసులు పంపింది. ఇప్పుడు ఈ కేసు విచారణను మహేష్ బాబు సార్ ఫేస్ చేయబోతున్నాడు. నిజానికి మహేష్ బాబు సారు మచ్చలేని మనిషి. ఎందుకనంటే ఆయన సినిమా రంగంలో ఉన్నా కూడా ఆయన ఎంతో మందికి హార్ట్ సర్జరీలు చేసుకుంటా, ఎంతో మంది అనాథ పిల్లలను చేర తీసుకుంటా, ఇప్పుడు నవరత్న మేడం కానీ మహేష్ బాబు సార్ కానీ వాళ్ళ గొప్ప మనసును చాలా సందర్భాల్లో చాటుకున్నారు. వీళ్ళిద్దరే గారు వాళ్ళ పాప సితారా కూడా తనకు నచ్చినటువంటి, తనకు మెచ్చినటువంటి, తనకి ఏమనిపిస్తుంది ఏదో ఒక సాయంలోనో సర్వీస్లలోనో, చిన్న పాప అయినా కూడా చాలా యాక్టివ్ గా ఉంటది, ఎవరి సమాజ సేవ చేసేటల్లా. మరి ఇప్పుడు ఇంత ఉన్నా కూడా మహేష్ బాబు సార్ మీద ఇంత సాఫ్ట్ కార్నర్ ఉన్నది. కానీ కాకపోతే చేసినటువంటి ఏదైతే ఈ సాయి సూర్య డెవలపర్స్ మీద ఉన్నదో, ఏది యాడ్ చేసిండో దాని మీదనైతే ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిండ్రు. మరి ఈ ఈడీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులను మహేష్ బాబు సార్ ఎట్లా పే చేయబోతారో చూడాలి.